ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటుందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఏలేటి నేతృత్వంలోని బీజేపీ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించింది. సహాయక చర్యలపై ఆరా తీసింది. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేటప్పుడు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సీఎంకు మంత్రులకు సమన్వయం లేదా? రేవంత్ రెడ్డి ఘటనాస్థలికి ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. బాధాకరమైన అంశం. దాదాపు 8 నిండు ప్రాణాలు మరి వారి ఆచూకీ కోసం గత 8 రోజుల నుంచి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఆపరేషన్స్ మొదలుపెట్టి డే అండ్ నైట్ పనిచేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెస్క్యూ టీమ్స్ పంపడం జరిగింది. ఒక ప్రాజెక్టు దాదాపు 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ 2 సార్లు మరి మొదలుపెట్టి మానేసిన తర్వాత మళ్ళీ హడావిడిగా ఈ ప్రభుత్వము రాగానే సలహాలను వీళ్ళు పాటించకుండా మీరు హడావిడిగా కాంట్రాక్టర్ మీద వదిలేస్తే కాంట్రాక్టర్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇవేవి కూడా మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆయన మొదలు పెట్టడం ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ లో ఈ దేశంలో ఉన్నటువంటి అందరి నిపుణుల్ని కూడా ఇక్కడికి పంపించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. ఏదైనా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే ఒక క్రిటికల్ ప్రాజెక్ట్. దీన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న తర్వాత పునఃప్రారంభించేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి ప్రారంభించింది. ఏ కంపెనీ అయితే పనులు చేపట్టిందో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. సరి అయినటువంటి ఇంజనీర్లను నియమించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండే. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం ఒక స్లాబ్ పెట్టిన వెంటనే అది పూర్తిగా కుంగిపోయిందని చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాణ్యత లోపాలు కూడా ఎక్కడ దాపురించినాయని అనుమానం కలుగుతా ఉన్నది.